కొబ్బరి పరమన్నం చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ పెట్టుకున్నానండి. ఒకసారి చెప్తాను చూడండి. బాస్మతి బియ్యం 1 కప్పు ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను. థిక్ కోకోనట్ మిల్క్, బెల్లం పొడి, నెయ్యి, పచ్చి కొబ్బరి, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్ మనకి కావాలి. కొబ్బరి పరమన్నంలో మనం కొబ్బరి పాలు వేస్తాం, అలాగే ఇలా పచ్చి కొబ్బరిని కూడా వేసుకుంటాం అన్నమాట. కొబ్బరి ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది. మామూలుగా అయితే సోనా మసూరి రైస్ వేసి చేస్తాం పరమన్నం. బాస్మతి బియ్యం వేసి చేస్తున్నాం. దీని వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆ బాస్మతి రైస్ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొబ్బరి పరమన్నంకి. ఇవన్నీ నీకు అర్థమవుతున్నాయా నేను చెప్తుంటే? అర్థమవుతున్నాయి, నాకు ఎందుకక్క, అమ్మ చక్కగా వండి పెడుతుంది, నేను తింటాను, డాన్స్ చేసుకుంటాను. ప్రస్తుతానికి నన్ను ఇట్లా వదిలే అంటున్నట్టు ఉంది నాకైతే. సో నువ్వు అంటే నీకు ఏమి ఇష్టం? డాన్స్ ఎందుకు అంత ఇష్టం నీకు? డాన్స్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ కూడా డాన్స్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. సో అలా నాకు వచ్చింది. చిన్నప్పటి నుంచి డాన్స్ క్లాస్కి వెళ్ళి అలా డాన్స్ యాక్టింగ్ 2 నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. సూపర్. సో ఇప్పుడు మనం రైస్ ఉడకబెడదాము. అది ఉడుకుతూ ఉంటే ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. ఇందులో మనం నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు రైస్ కి 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఆల్రెడీ 1 కప్పు వాటర్ అందులో ఉన్నాయి. సో ఒక 2 కప్పులంత నీళ్లు వేసేసి రైస్ కూడా ఇందులో వేసేసి మెత్తగా ఉడకనివ్వాలి. రైస్ వాటర్ లో ఉడికిన తర్వాత అప్పుడు మనం కొబ్బరి పాలు వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దాం. ఏ స్వీట్ చేసినా సరే అందులో చిటికెడు ఉప్పు వేస్తే రుచి మరింతగా పెరుగుతుంది. మూత పెట్టేస్తే రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పు, ఏం చదువుకుంటున్నావు లిఖిత నువ్వు? నాది ఇంటర్ అయిపోయింది. సో డిగ్రీ జాయిన్ అవ్వాలి. ఏ ఇయర్ నుండి నువ్వు నేర్చుకుంటున్నావు డాన్స్? ఎప్పటి నుండి? ఒక 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను డాన్స్ క్లాస్కి వెళ్ళి నేర్చుకోవడం. అలా డాన్స్ క్లాస్ లో కంటిన్యూ చేస్తున్నాను. డాన్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, నీకు ఏ డాన్స్ అంటే ఇష్టం? నాకు వెస్ట్రన్ అంటే ఇష్టం, కానీ మా మమ్మీకి క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను క్లాసికల్ కూడా నేర్చుకున్నాను, బట్ కొంచెం గ్యాప్ తీసుకున్నాను. షూట్స్ వల్ల కుదరక కొంచెం గ్యాప్ తీసుకున్నాను. వెస్ట్రన్ డాన్స్ నేను చాలా ఇష్టంగా చేస్తాను. చిన్నప్పటి నుండి నీకు డాన్స్ మేట్స్ ఉన్నారా? వాళ్ళతోనే కలిసి మీరిద్దరు? అంటే నాకు ఇద్దరు అని కాదు, ఫుల్ గ్రూప్ ఉందన్నమాట. నేను క్రేజీ డాన్స్ స్టూడియోలో నేర్చుకుంటాను. సీనియర్ బ్యాచ్ అంతా ఉంటారు అనమాట, ఒక 6 members అలా గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు. సో మా బ్యాచ్ మొత్తం డాన్స్ అన్నమాట. అమ్మా నువ్వు ఇద్దరు కలిసి అలా చేస్తూ ఉంటారా డాన్స్ ఇంట్లో? యాక్చువల్గా మమ్మీ కోలాటం చేస్తుంది. నార్మల్ గా డాన్స్ నాతో పాటు కూడా వైబ్ అవుతూ చేస్తుంటాను. చాలా రీల్స్ ఉన్నాయి, అలా ఎంజాయ్ చేస్తాం మనం. అసలు ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చింది ఎప్పుడు లిఖిత? కెమెరా ముందుకు వచ్చింది ఫస్ట్ ఒక షో చేశాను శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఫస్ట్ టైం నేను ఒక సెట్ కి వెళ్ళి ఒక కెమెరా ముందు డాన్స్, మా గ్రూప్ అంతా డాన్స్ చేయడం, అది ఫస్ట్ టైం అన్నమాట. శ్రీదేవి డ్రామా కంపెనీలో మన అందరం చూసిన ఆల్రెడీ లిఖిత చాలా చాలా ఫేమస్ అండి. రాను బొంబాయికి రాను సాంగ్ లో అసలు ఎంత బాగా డాన్స్ చేసిందంటే, ఆ సాంగ్ చూసి ఎక్కడికి వెళ్ళినా ఫుల్ గుర్తుపట్టేస్తారా? ఏమంటారా సాంగ్ గురించి? ఆ సాంగ్ చేయకముందు ఎవరు ఒక కేడియస్ ఇట్లా డాన్స్ చేస్తారు వెస్టర్న్ డాన్స్ అని అనేవాళ్ళు. ఆ సాంగ్ చేసిన తర్వాత లైక్ ఫోక్ డాన్సర్, రాను బొంబాయికి రాను, నా పేరు కూడా వదిలేసి రాను బొంబాయికి రాను అని పిలుస్తారు. బొంబాయికి రాను పిల్ల వచ్చింది అంటారేమో. అవును, కానీ ఒక్క సాంగ్ మొత్తం లైఫ్ ని చేంజ్ చేసేసింది కదా. అవును. ఇప్పుడు రైస్ అయితే వేసేసాం కదా, ఇది ఉడకడానికి కాస్త టైం పడుతుంది. ఉడికిన తర్వాత ఏం చేయాలో మిగతా ప్రాసెస్ చెప్తాం. రైస్ ఒక 80% ఉడికింది. నీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా? స్వీట్ పర్సన్ గ్యాప్ ఇవ్వకుండా చెప్పేసింది. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పాలు వేస్తున్నాం. చాలా థిక్గా ఉన్నాయి. కొబ్బరి పాలు వేసిన తర్వాత యాలకులని ఇందులో వేస్తున్నాం. పౌడర్ వేయకుండా డైరెక్ట్గా ఇలా తీసి గింజలు వేసేస్తున్నాం. మా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అమ్మతో పాటు వంట చేయడానికి ట్రై చేసావారా లిఖిత? కిచెన్ కి కూడా వెళ్ళడం తక్కువ, చేసి పెడితే మంచిగా తింటాను. సో సిబ్లింగ్స్ ఎంతమంది? నువ్వు ఇంకా? నేను తమ్ముడు ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నాడు. సో ఇప్పుడు యాలకులు కూడా ఇందులో వేసేసి ఇప్పుడు 100% మనకి రైస్ ఉడికిపోవాలి. రైస్ ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందులో బెల్లం పొడి వేసుకోవాలన్నమాట. సో రైస్ ఉడికిపోయిందండి. రైస్ ఉడికిన తర్వాతనే ఇప్పుడు మనం ఇందులో బెల్లం పొడి వేసుకోవాలి. రైస్ ఎంత వేస్తున్నామో అంత బెల్లం పొడి వేసుకుంటే స్వీట్ కరెక్ట్ గా సరిపోతుంది. మామూలు పాలు అయితే ఇలా ఉడుకుతున్నప్పుడు వేస్తే బెల్లం పాలు విరిగిపోతాయని చెప్పి మనం భయపడుతూ ఉంటాం. ఇప్పుడు మనం వేసింది కొబ్బరి పాలు కాబట్టి
పాలేం విరగవు, హ్యాపీగా మనం బెల్లం పొడిని వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉడికి కొంచెం దగ్గరగా రావాలి. ఈలోపు మనం నెయ్యితో డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకుందాం. చిన్నప్పటి నుండి నీ మాస్టర్ ఎవరు లిఖిత? సాయి కృష్ణ మాస్టర్. ఎక్కడ? అది చింతల్ సుచిత్ర సైడ్ అన్నమాట. ఓకే, నువ్వు పుట్టింది పెరిగింది అంతా అక్కడేనా? అంతా అక్కడే, హైదరాబాద్ లోనే. సో ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టాను కదా, ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి వేస్తున్నాం. నెయ్యిలో వేయించితే బాగుంటుంది. సో ఈరోజు పరమన్నం మరింత రుచిగా అవుతుంది, ఎందుకంటే లిఖిత చేస్తుంది కాబట్టి. గరిట పట్టుకోవడం ఈ రోజే ఫస్ట్ టైం? లేదు, పట్టుకుంటే నార్మల్ గా. అంటే అది కదులుతుందో కదలదో అనే టైప్ లో కలుపుతున్నావు కదా, అందుకే. ఇప్పుడు జీడిపప్పు. ఒక 10 మందికి వంట చేయాలనుకో, ఇలా నీకు ఇచ్చాను అనుకో, ఇంకా 2 రోజులు వాళ్ళు అన్నం తినరు, ఏం తినరు, అసలు ఉపవాసం ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కిస్మిస్ ఇవన్నీ కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. వెళ్ళిన తర్వాత ఇది అమ్మకి నాన్నకి వండి పెట్టు, ఓకేనా? ట్రై చేద్దాం. ఫస్ట్ నీ సాంగ్ చూసిన తర్వాత అమ్మ నాన్న రియాక్షన్ ఏంటి? అమ్మ నాన్న రియాక్షన్, మమ్మీ ఆల్రెడీ షూట్ కి నాతో పాటు వచ్చింది. డాడీ షాక్ లో ఉన్నారు. దానికి వచ్చిన మంచి రెస్పాన్స్ కి డాడీ మంచి షాక్ లో ఉన్నారు అనమాట. షాక్ తో కూడిన ఆనందమా? ఆనందం. తమ్ముడేమన్నాడు అసలు? తమ్ముడు డాన్స్ నువ్వు చేస్తావుగా, ఇంకేముంది, అది రియాక్షన్. మెల్లిగా తప్పించుకుంది చూసారా? మనం వంటకి దూరంగా ఉంటాం, జస్ట్ తిని పెడతాం మంచిగా చేసి పెడితే. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇదైనా కలుపు ఒక్కసారి. సో దగ్గరగా వచ్చేసింది కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తుంది. ఇలా కిస్మిస్ ఓపెన్ అయింది అంటే వేగిపోయినట్టే. కొన్ని తీసి పక్కన పెట్టేసుకొని గార్నిష్ కోసం మిగతావి ఇందులో వేసేద్దాం. డాన్స్ తర్వాత ఇంకా ఏది ఇష్టం మీకు? డాన్స్ తర్వాత యాక్టింగ్ ఇష్టం. డాన్స్ తో పాటు యాక్టింగ్ చేయలేం కదా, డాన్స్ ఒకటి యాక్టింగ్ ఒకటి. డాన్స్ లో కూడా యాక్టింగ్ ఉండాలి కదా, ఎక్స్ప్రెషన్ కావాలి చెప్పడానికి. అవన్నీ డాన్స్ లో ఎమోషన్ చేయలేం కదా. ఓ, ఏడుస్తూ పాటలు చేయరా? ఏమో నాకు తెలియదు. ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం. మనం గిన్నెలోకి తీసేసుకోవడం. ఇప్పుడు పైనుండి కొబ్బరి పరమన్నం తయారీ విధానం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి నానబెట్టిన బాస్మతి రైస్ కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన అన్నంలో కొబ్బరి పాలు వేసి యాలకులు కూడా వేసి రైస్ ని ఇంకాస్త ఉడకనిచ్చిన తర్వాత అందులో బెల్లం పొడి వేసి ఉడకనివ్వాలి. ఈలోపు పాన్ లో నెయ్యి వేడి చేసుకుని పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ ని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఉడుకుతున్న కొబ్బరి పరమన్నంలో వేసి ఒకసారి బాగా కలుపుకొని గిన్నెలోకి తీసి పైనుండి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి పరమన్నం రెడీ.